దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్ లీకేజీ వ్యవస్థపై ఇప్పుడు ఇక్కడ తెలంగాణలోని ఇందిరా పార్క్ వద్ద చాలా స్పెషల్ గా ధర్నా చేస్తున్నారు. సో ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. చెప్పండి, అసలు ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా దీనికి బలయ్యారా? నేను నీట్ రాశాను 4 సార్లు, దాంట్లో నుంచి 2 సార్లు పేపర్ లీక్ అయింది. దానికోసం నేను ఇక్కడ వచ్చాను. అసలు ఏం చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కి? ఏం చెప్పాల్సి ఉంది, మాకు కొడుతున్నారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే మాకు కొడుతున్నారు. మేము ఏం చెప్పాలి? వినడానికి వాళ్ళకి చెవులు లేవు. ఏం చేయాలి, ఏం చెప్పాలి? అందుకోసం ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్నాం. 4 సార్లు రాశాను. 1 మార్క్ 2 మార్క్ రిజర్వేషన్ కోసం దానితో వచ్చాం. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు ఢిల్లీలో, కానీ ఏమైంది? కొట్టేశారు, వైలెన్స్ తీసుకున్నారు. వాళ్ళకి వినడానికి చెవులు లేదు, మాకు చెప్పడానికి నోరుంది, కానీ వాళ్ళకి వినడానికి చెవులు లేదు. అదే చెప్తున్నాం, వినండి, ఒకసారి వినండి. లక్షలాది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన ఈ ప్రభుత్వం, విద్యార్థులు మేము సంఘీభావం తెలవడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము వచ్చినాం. లక్షలాది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. 20 నుంచి 30 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ఏ దాన్ని అది లేదు. ఇప్పుడైనా ధర్మేంద్ర ప్రసాద్ అక్కడ ఢిల్లీలో శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయకుండా విద్యార్థులే రాళ్ళు దిగుతున్నారు అంటే విద్యార్థుల మీద లాఠీ చార్జ్, ఆడపిల్లల మీద లాఠీ చార్జ్, చిన్న పిల్లల మీద లాఠీ చార్జ్. ఎవరు చూడకుండా పోలీసులే లేరు, వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి గుండాల్లాగా ప్రవర్తించి విద్యార్థుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? ఈ ప్రభుత్వం ఉండొద్దు. అందు గురించే మా కేటీఆర్ గారు ఈ రోజు వాళ్ళ బర్త్డే ఇడిచిపెట్టి ఇక్కడ ధర్నా గురించి వచ్చి సంఘీభావం తెలపడానికి, విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడైనా మేల్కొని ప్రభుత్వం వెంటనే డిమాండ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రసాద్ గారు వెంటనే రిజైన్ చేయాలి. విద్యార్థులకు కఠిన పరిష్కారం కంపల్సరీ చూపించాలి. ధర్మేంద్ర ప్రధాన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఆయన రిజైన్ చేసినంత మాత్రం పరిష్కారం అవుతుందంటారు? రిజైన్ చేసినంత మాత్రాన కాదు, రేపటికి మళ్ళా ఇల్లు ఉంటే కంపల్సరీ అదే అవుతుంది. అందు గురించే ఈ ప్రభుత్వం మాకొద్దు, కంపల్సరీ ఈ ప్రభుత్వం గత ఎదిగాలి. అప్పుడే ఈ యొక్క భారతదేశం ముందుకెళ్తుంది. అప్పటి వరకు ఏది కాని పరిస్థితి ఈ దేశంలో నెలకొంది. లైక్ ఇవాళ మనం అందరి ఇవాళ ప్రొటెస్ట్ వచ్చింది ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల, పేపర్ లీక్ అయినందుకు. ఈ ప్రొటెస్ట్ ఇట్ ఈస్ నాట్ అ పొలిటికల్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో పార్టీయో ఏదో అజెండా తోటి చేసిన ప్రొటెస్ట్ కాదు ఇది. ఆ పేపర్ లీక్ కావడం ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఒక ఫ్యూచర్ దీని మీద ఆధారపడి ఉంది. దీనికి అకౌంటబిలిటీ ఏ ప్రభుత్వం లైక్ సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్తున్నారు అందరూ. బికాస్ ఆఫ్ దిస్ చాలా మంది, ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్. ఫస్ట్ టైం ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ లో కూడా 2015 లో కూడా ఇలాంటి ఇష్యూ రేజ్ అయింది. దాని తర్వాత నీట్ 2024 లో కూడా ఇలాంటి ఇష్యూ వచ్చింది. అండ్ దిస్ ఇస్ 2026. ఇలా 3 times కంటిన్యూస్ గా రావడంతో మోర్ దెన్ 93 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 93 మెంబర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అఫీషియల్ రికార్డ్ ఇది. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ చూడండి ఇఫ్ యూ వాంట్. అండ్ లైక్ దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ కి చాలా మంది స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ చాలా ట్రబుల్ అవుతుంది. దీని మీద ఇమీడియట్ గా యాక్షన్స్ తీసుకొని మన ప్రధాన్ గారిని రిజైన్ చేయాలని కోరుకుంటున్నాము. यहाँ पर हम सबके जमा होने का मकसद ये है कि जो देश के जो युवा है, जिसको नौजवान बच्चे जो पढ़ने के लिए नीट एग्जाम्स के लिए अपनी जिंदगियां दांव पे लगा रहे, वो लोग भूख हड़ताल करके बैठे रहे जंतर मंतर पे, वो लोग उनका जो है एहतराम करते हुए यहाँ पर हैदराबाद में भी हम लोग जमा हुए और वो बच्चों के साथ हम लोग भी ठहरे हुए हैं। माँ बाप बच्चों को पढ़ा, जब पैदा होता तो जब से उसकी तालीम की फिक्र करते, पैसा जोड़ते,
और उसको पढ़ाना चाहते और उसको पढ़ाते, जिससे हमारा देश मजबूत होता। बच्चे पढ़ने से कोई साइंटिस्ट बनता, कोई डॉक्टर बनता, कोई इंजीनियर बनता, जिससे हमारे देश की माशी हालत और अच्छे होते। लेकिन ये सब नहीं होके पेपर्स में, तालीम में भी, एजुकेशन में भी जो है धोखेबाजी चल रही है। उसकी वजह से यहाँ पर सबको सड़कों पर आके एहतजाज करना पड़ा। इस एहतजाज में मुझे भी आना पड़ा, क्योंकि देश का सवाल है। जहाँ पर देश में स्टूडेंट्स के साथ ये होता है, ये नौजवान, ये जो बच्चे, ये आगे बढ़ने वाले बच्चे जिसको जेंजी बोलते, ये लोग हुकूमत आगे संभालने वाले हैं। और हुकूमत में से कई लोग आए और चले गए, हमेशा एक ही हुकूमत नहीं रही। तो ये जो तमाम बच्चों का जो तकाजा है कि धर्मेंद्र प्रधान रिजाइन करो, और धर्मेंद्र प्रधान को रिजाइन करो। నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మీ ఒపీనియన్ ఏంటి? I think the main thing we all are gathered here for is we are asking the education minister to resign, right? And if you see, it's not only once the paper has been leaked, and if anyone comes up with the allegation that it has been done also in the recent government, I would say it's not like just past blaming the things. I think the government today, it should be accountable for the paper leaks that are happening in the news. It's not just once or twice. There have been over 150 leaks in the history of India, right? In our history. So I think the education minister should resign as soon as possible. What's your demand? So our demands, like the first thing would be like the education minister should resign as soon as possible, and then we would also like the Modi to resign, because the thing which happened in Delhi on 20 was very barbaric. And third thing we would be asking for is like students who have died, students who have committed suicide, right? 21 students. We need 1 crore compensation for each of them. Your problem is with the education minister. Why Modi resigned? So see, I think it's a very good question. If a student commits a crime or a mistake, don't you think teachers should also be held accountable? Right. So, and even now, it's not only about the education minister, right? If we see on the education thing, education minister is responsible. But what about various things? What about the orders which came from the parliament? Who ordered them to trash the students on the 20th? Don't you think Modi is responsible for it? And we are not here just for one incident. We are here for a lot of incidents and a lot of things which happened over 14 years, right? And we are not here only for one issue, but we are asking for accountability in Modi from from all of the ministers who have been doing wrong to the nation for past 14 years. I think it's very unfair to the students, and recently, like, see, if you commit a crime once, it's still a crime. If I rape someone and say I won't do it again, I won't be excused by the law. So I think, and as you know, right, a spokesperson was eliminated from CJP because he has deviated from the purpose. So like, where is that accountability from the central government as well? So that is what we are after. Thank you.